కొన్ని సందర్భాల్లో హ్యాండిల్ విత్ కేర్ అంటారు. అంటే సున్నితమైనవి, ఒక గాజు అద్దాలు కావచ్చు, ఏమండి సులువుగా విరిగిపోయే వస్తువులు కావచ్చు, వాటిని హ్యాండిల్ విత్ కేర్ అంటారు. జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయండి అంటారు. అలాగే కొన్ని ప్రమాదకరమైనవి, ఎలా గ్యాసెస్, లిక్విడ్స్, హైలీ ఇన్ఫ్లేమబుల్, పాయిజనస్. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకెళ్తాను అనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగి ఆ లారీ ఒకళ్ళు బోల్తా పడితే పక్కన వాళ్ళందరూ కాలిపోతారు. ఒకవేళ అది ఏ పెట్రోల్, వైట్ పెట్రోల్ అయితే మాత్రం ఇగ్నైట్ అయింది అనుకోండి, అంటే ఒకవేళ అది నిప్పు రాజుకుంది అనుకోండి, భగ్గుమని ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దహించుకుపోతాయి. కనుక దాని హ్యాండిల్ విత్ కేర్. ప్రమాదం ఉంది వాటితో, వాటిని హ్యాండిల్ చేయటం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. మనుష్యుల విషయంలోనే మనం వాడుకునే నిత్య సరుకులు, నిత్యావసర వస్తువులలో ఇన్ని విషయాలను, భద్రతను మనం పాటిస్తున్నప్పుడు వాక్య విషయంలో కూడా భద్రత లేకపోతే ఎలా చెప్పండి? భద్రత అనేది ప్రాముఖ్యం. సేఫ్టీ ఫస్ట్ అంటారు ఎప్పుడు కూడా. ముందు మన శ్రేయస్సు ముఖ్యం, క్షేమం ముఖ్యం. బైబిల్ని కూడా ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా క్షేమాన్ని చూడాలి. అక్షరాలే కదండి, ఏముంది చదువుకుంటే పోయిందిగా అని అనుకుంటున్నారా? చాలా ప్రమాదం. హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ అంటే ఏంటి? హ్యాండిల్ విత్ కేర్. హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే దహించుకుపోతావు, జాగ్రత్త. నాశనం అంటే ఏంటి? బైబిల్లో ఒకవేళ అపార్థం చేసుకుంటే తర్వాత మీ బ్రతుకు బూడిద, అగ్నిమయం. కనుక బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ ప్రకటించేటప్పుడు, బైబిల్ గురించి ఒక నిర్ధారణకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదో ఇది ఒక మత పుస్తకం అండి, లేదంటే నేను నమ్ముకున్న ఒక పవిత్ర గ్రంథం అండి, నేను ఎలా చదివితే ఏంటండి, ఎలా తీసుకుంటే ఏంటండి, నా మనసులో నమ్మకం ఉందండి, ఇటువంటి తప్పుడు విధానాలలో బైబిల్ని స్వీకరించకూడదు. అలా స్వీకరించబట్టే ఈరోజు క్రైస్తవ్యం ముక్కలు చెక్కలైపోయింది.